మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఈ బ్యాడ్ న్యూస్ మీకోసమే. ఎందుకంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ పైన 1% అనేది ఛార్జెస్ ఇవ్వబోతున్నారు. దాంతోపాటు మీకు ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ అనేది ఫ్రీగా ఇవ్వకుండా దానికి ఒక క్యాపింగ్ అనేది పెట్టారనమాట. సో వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేది. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మరి సోదాపేసి టాపిక్లకి అయితే వెళ్ళిపోదు. ఫ్రెండ్స్ చూడండి, ఈ అప్డేట్స్ వచ్చేసి మనకి 1st of July 2025 నుంచి అయితే అప్లికబుల్ అవుతుందన్నమాట. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడి దానిపైన మీరు రెంటల్ పేమెంట్ చేస్తే కనుక 1% అనేది మీకు ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది కూడా అప్ టు మీకు 4,999 వచ్చేసి అప్పర్ క్యాపింగ్ అయితే ఛార్జెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది పర్ ట్రాన్సాక్షన్ 1% అనేది ఛార్జెస్ అనేది వేయడం జరుగుతుంది. దాంతోపాటు మీరు వ్యాలెట్ లోడింగ్ కనుక చేసుకుంటే కనుక ఈ వ్యాలెట్ లోడింగ్కి వచ్చేసి ఎప్పుడైతే 10,000 క్రాస్ అవుతుందో అప్పుడు కూడా మీకు 1% అనేది మీకు ఛార్జెస్ అనేది వేయడం జరుగుతుంది క్రెడిట్ కార్డ్ పైన. ఇది కూడా మీకు అప్ టు 4,999 రూపీస్ అనేది మీకు పర్ ట్రాన్సాక్షన్స్ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. ఈ వ్యాలెట్ లోడింగ్ వచ్చేసి మనకి పేజాప్ యాప్ అనేది ఎక్స్క్లూడింగ్ అనమాట. ఎందుకంటే పేజాప్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన యాప్ కాబట్టి ఆ పేజాప్ యాప్ మినహాయించి వేరే ఏ యాప్ లోడ్ చేసినా కూడా మీకు 1% అయితే మీకు ఛార్జెస్ అనేది వేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు స్కిల్ బేస్డ్ గేమింగ్ స్పెండ్స్ అని చెప్పి చెప్తారు. ఇది కూడా ఓవర్ అండ్ అబౌట్ 10,000 క్రాస్ అయితే కనుక మీకు 4,999 వరకు మీకు 1% అనేది ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st of July 2025 నుంచి అప్లికబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ మీరు ఏదైతే ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్స్ అనేది చెప్పానో మీరు రెంటల్ పేమెంట్ కానివ్వండి, వ్యాలెట్ లోడింగ్ కానివ్వండి, అండ్ ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమింగ్ స్పెండ్స్ కానివ్వండి, వీటికి మీకు రివార్డ్ పాయింట్స్ అనేది ఉండవు. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మీరు ఏదైతే క్రెడిట్ కార్డు వాడి మీరు ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తారో ఆ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి క్యాపింగ్ కూడా ఇవ్వడం జరిగింది రివార్డ్ పాయింట్స్లో. మీరు నార్మల్గా ఇదివరకటి రోజుల్లో మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే కనుక మీ యాజ్ పర్ ద కార్డ్ ఎలిజిబిలిటీ ప్రకారం ఇన్సూరెన్స్ స్పెండ్స్ పైన కూడా మీకు రివార్డ్ పాయింట్స్ అనేది ఇచ్చేవి. ఇప్పుడు వచ్చేసి మీరు పే చేసినటువంటి ఇన్సూరెన్స్ పైన క్యాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అవేంటంటే మీకు ఇన్ఫినియా కార్డు పైన వచ్చేసి ఇన్ఫినియా మెటల్ కార్డు పైన ఇన్ఫినియా కార్డు పైన వచ్చేసి అప్ టు 10,000 రివార్డ్ పాయింట్స్ వరకు అయితే మీకు క్యాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు డైనస్ బ్లాక్ సంబంధించి 5,000 ఉంటుంది. మిగతా అన్ని కార్డ్స్కి కూడా 2,000 రివార్డ్ పాయింట్స్ అనేది ఇన్సూరెన్స్ పేమెంట్స్కి క్యాపింగ్గా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు టాటా నియోకి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఇక నుంచి కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ అయితే ఉండదన్నమాట. వీటిని మీరు ఒక క్వార్టర్లో 50,000 రూపీస్ కనుక మీరు స్పెండ్ చేస్తే కనుక దానికి సంబంధించి ఆ స్పెండ్ బేస్డ్ గాను మీకు ఈ ఓచర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓచర్ని మీరు రెడీమ్ చేసుకొని ఈ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీకి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేటు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి చాలా ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్ అని చెప్పి చెప్పొచ్చు. ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో మీకు సంబంధించినటువంటి మీరు ఎలాంటి పేమెంట్ చేస్తున్నారో చూసుకొని ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఆన్లైన్ లోడింగ్ కానివ్వండి, వ్యాలెట్ లోడింగ్ కానివ్వండి, రెంటల్ పేమెంట్ కానివ్వండి, అండ్ చెప్పినటువంటి స్కిల్ బేస్డ్ గేమింగ్ స్పెండ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ పేమెంట్స్ కానివ్వండి ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్త అయితే వాడండి. వీటిపైన ఛార్జెస్ అనేది తప్పవనట. మరి మీరు ఈ అప్డేట్ అయినటువంటి చేంజెస్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి ఎలా వాడకూడదని మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోస్ అనేవి ఉన్నాయి. కొత్తగా ఏమైనా డౌట్ రైజ్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.